కుందేలు చిలుక స్నేహం. ఒక బుజ్జి కుందేలు క్యారెట్ తోటలో తిరుగుతుండగా ఒక అందమైన చిలుక అక్కడికి వచ్చింది. చిలుక కుందేలు వెనకే వస్తూ, కుందేలా కుందేలా నాకొక క్యారెట్ ఇవ్వవా, ఎంత అందంగా ఉన్నాయి ఈ క్యారెట్లు అనంది. కుందేలు నవ్వగానే చిలుక కుందేలు చేతిలోనున్న క్యారెట్ పట్టుకొని పారిపోయింది. కుందేలు చిలుక వెంట పడింది. చిలుక పరిగెత్తింది. ఇద్దరూ నవ్వుకుంటూ పరిగెత్తసాగారు. ఆ హడావిడిలో చిలుక చేతిలో ఉన్న క్యారెట్ కాస్త కొలంలో పడిపోయింది. కుందేలు చిలుకతో ఉంది, అయ్యో చిలుకమ్మ, ఎంత పని చేశావు, అది బంగారు క్యారెట్, అది మా తాతయ్య కోసం ఉంచినది, మా తాతయ్య ఆరోగ్యం కోసం అది ఉంచింది, నువ్వు నీటి పాలు చేశావు అన్నది. చిలుక కుందేలుకి క్షమాపణ అడిగింది. మనిద్దరం వెతికి బంగారు క్యారెట్ ఇంకొక చోట నుండి తీసుకుని వద్దాము, మీ తాతయ్య ఆరోగ్యం కాపాడుకుందాము అనంది. కుందేలు చిలుక ఇద్దరు కలిసి వెతకసాగారు బంగారు క్యారెట్ కోసం. ఒక బుట్ట చేతితో పట్టుకొని దారిలో కనిపించిన మంచి రకరకాల ఫలాలు పట్టుకొని ఆ బుట్టలో వేయసాగాయి చిలుక కుందేలు కలిసి. బంగారు క్యారెట్ కోసం వెతుక్కుంటూ వెళ్ళసాగారు, ఎన్ని ఆటంకాలైనా దాటుకుంటూ ఇద్దరు. కుందేలు చిలుక తన కోసం పడుతున్న శ్రమ చూసి ఎలాగైనా చిలకమ్మది తనది మంచి స్నేహం అవుతుందని అనుకుంది కుందేలు. ఎలా అయితేనే బంగారు క్యారెట్ వాళ్ళకి కనిపించింది ఒక తోటలో. ఇద్దరు కలిసి ఆ బంగారు క్యారెట్ని చూసి మురిసిపోయారు, సంతోషించారు. బంగారు క్యారెట్ని తీసుకొని బుట్టలో పెట్టుకొని తిరిగి నడక ప్రారంభించాయి కుందేలు చిలకమ్మ. కుందేలు చిలకమ్మకి కృతజ్ఞతలు చెప్పింది. కానీ చిలకమ్మ కుందేలుతో ఉంది, నా వల్లనే కదా మీకు ఇంత శ్రమ జరిగింది, నువ్వు నన్ను క్షమించాలి అని చిలకమ్మ కుందేలు కోరింది. ఎలా అయితేనే కుందేలు చిలుక గమ్యస్థానానికి ఆనందంగా చేరుకున్నాయి. ఆడుతూ పాడుతూ అలసట తెలియకుండా తిరుగు ప్రయాణం సాగించాయి ఇద్దరు స్నేహితులు. కుందేలు తాతయ్యకి బంగారు క్యారెట్ని ఇచ్చింది. తాతయ్య కుందేలుతోనూ చిలకమ్మతోనూ అన్నాడు, ఈ క్యారెట్ కన్నా మీ స్నేహమే ఎంతో విలువైనది, మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను అని దీవించాడు తాతయ్య. కుందేలు క్యారెట్ తోటలోనికి తీసుకెళ్ళింది చిలకమ్మని. చిలకమ్మ కుందేలుతో ఉంది, ఇక ఎప్పుడు నిన్ను అడగకుండా నేను ఏ వస్తువును ఏ పండును కానీ నీ చేతుల నుండి తీసుకోను నేస్తమా అని అంది చిలకమ్మ. మరేం పర్వాలేదు చిలకమ్మ, ఎంత కష్టం వచ్చినా నువ్వు నాకు తోడు ఉంటావు కాబట్టి ఏమీ పర్వాలేదు, నీకు నచ్చినట్టు చేయొచ్చు అంది కుందేలు. మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.